నమస్కారం. నా పేరు సంజీవ. నేను యోగా ట్రైనర్ని. ఈరోజు మనం యోగా ఎవరు చేయాలి, ఎవరు చేయకూడదు, ఎలాంటి ఆసనాలు చేయాలి అనే దాని గురించి తెలుసుకుందాం. ముందుగా యోగా అనేది అందరూ రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయి. ఒకరు చేయొచ్చు, లేక డిసీజ్ ఉన్న వాళ్ళే చేయొచ్చు. డాక్టర్స్ ఇంకా చేతులు ఎత్తేసిన తర్వాత చేసే వాళ్ళందరూ కూడా యోగా చేస్తుంటారు కొంతమంది. సో రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. సో ఎప్పుడు ఇంకా ఏది చేతగానప్పుడు యోగాకు వచ్చేవాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు యోగా అంటే ఏంటో ముందు తెలుసుకుందాం. యోగా అనేది మన జీవితంలో ఉన్నటువంటి ఒక లైఫ్ స్టైల్ని మనం అలవాటు చేసుకోవడమే యోగం అంటే. ఈ యోగాని మనం నేచర్కి తగ్గట్టుగా మనం జీవించడానికి ఉపయోగపడుతుంది ఈ యోగా. సో ఈ యోగాలో మనం ఏం చేయొచ్చు, ఏం చేయకూడదు అంటే చాలామంది ఆసనాలు చెప్తారు, చాలామంది ప్రాణాయామాలు చెప్తారు, చాలామంది ముద్రలు చెప్తుంటారు. ఇలా రకరకాలైనటువంటి ప్రక్రియలు అనేది దీంట్లో ఉన్నాయి. అయితే ఎవరు ఎలాంటి ప్రక్రియ చేయాలి అంటే వాళ్ళు ఉన్న పరిస్థితిని బట్టి, వాళ్ళు ఉన్నటువంటి కండిషన్ బట్టి అనేది మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అదే శీతాకాలం అనుకోండి, బాడీకి వేడి చేసేటువంటి ఆసనాలు కానీ ప్రాణాయామాలు కానీ చేయాలి. అదే వేసవికాలం అనుకోండి, మన యొక్క బాడీకి కూలింగ్ చేసేటువంటి ప్రాణాయామాలు, బాడీని కూల్ చేసేటువంటి ఆసనాలు చేయాలి. ముఖ్యంగా ఏం చేసినా సరే బాడీ హెడ్ నుంచి టో దాకా, మన యొక్క తల భాగం నుంచి కాలి బొటనవేలు దాకా కూడా మనం ఫస్ట్ స్ట్రెచెస్ అని చెప్తుంటాం, లేకుంటే వామప్ అని చెప్తుంటాం. దాన్నే మా యోగాలో అయితే సూక్ష్మ యోగా అని చెప్తుంటాం. ఇలా సూక్ష్మ యోగాతో మాత్రమే స్టార్ట్ చేసుకోవాలి. సూక్ష్మ యోగా ఎప్పుడైతే చేయగలుగుతామో బాడీలో ఉన్నటువంటి ప్రతి జాయింట్ కూడా మనకి బ్లడ్ సర్క్యులేషను, ఫ్లెక్సిబిలిటీ అనేది పెరుగుతుంది. దాని తర్వాత మనం యోగా ఆసనాస్ అనేది స్టార్ట్ చేసుకుంటాం. ముఖ్యంగా ఈ ఆసనాలు కానీ, ఈ ప్రాణాయామం కానీ, యోగా కానీ స్టార్ట్ చేయాలంటే మినిమం 8 ఇయర్స్ నుంచి ఎవరైనా చేసుకోవచ్చును. అక్కడి నుంచి మనం 90 ఇయర్స్ కాదు, 100 ఇయర్స్ కాదు, మనం లాస్ట్ బ్రెత్ వరకు కూడా ఆసనాలు ప్రాణాయామాలు అన్నీ చేసుకోవచ్చు. అయితే ఏజ్ని బట్టి అనేది ఆసనాలు మారుతూ ఉంటాయి. ఏజ్ని బట్టి మనకి ప్రాణాయామం మారుతూ ఉంటుంది. ఏజ్ని బట్టి మనకు ఉన్నటువంటి పోచర్స్ కొన్ని మార్చుకుంటూ ముద్రలు అనేవి యాడ్ చేసుకుంటూ చేస్తాం. మొదటిగా మనం ఎప్పుడైనా సరే వామప్స్ అని చెప్పుకుంటాం. వాటిలో మొదటిగా మనం చేసుకోగలిగింది దీన్ని ఆసనాలతోనే చేసుకోవచ్చును. వాటిలో మొదటి ఆసనంగా తాడాసనం అంటాం. తాడాసనం అనగా మన యొక్క శరీరాన్ని మొత్తాన్ని సాగదీయడాన్ని తాడాసనం అంటారు. దీన్ని ఎలా చేస్తామంటే మన యొక్క చేతుల్ని పైకి తీసుకెళ్తాం. పైకి తీసుకెళ్ళిన తర్వాత నెమ్మదిగా మన యొక్క శరీరం మొత్తాన్ని కూడా సాగదీస్తాం. సాగదీయడం వల్ల మన యొక్క బొటనవేలు దగ్గర నుంచి హెడ్ వరకు శరీరంలో ఉన్నటువంటి ప్రతి నర్వ్ కానీ, ప్రతి జాయింట్ కానీ మొత్తం స్ట్రెచ్ అవుతుంది. సరే ఎక్కడైనా సరే, ఎక్కడ ఎయిర్ లాక్కున్నా సరే, బాడీలో పెయిన్స్ ఉన్నా, లేక మజిల్ పెయిన్స్ ఉన్నా, లేక రాత్రిపూట మనకి నెక్ పట్టేస్తూ ఉంటుంది చాలామందికి మనకి బ్యాక్ పట్టేస్తూ ఉంటుంది, కాఫ్ మజిల్ పట్టేస్తూ ఉంటుంది. ఇలా రకరకాల క్రాంప్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా క్లియర్ కావడానికి ఈ తాడాసనం అనేది ఉపయోగపడుతుంటుంది. ఈ తాడాసనాన్ని ఎవరు చేయొచ్చు, ఎవరు చేయకూడదు అంటే ఈ తాడాసనాన్ని ఒక నీ పెయిన్స్ ఉన్న వాళ్ళు మాత్రం చేయకండి. మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే ఈ తాడాసనం అనేది చేయవచ్చు. ఈ తాడాసనానికి కావలసిన కండిషన్స్ ఏంటంటే 2 కాళ్ళను కూడా సమస్థితిలో ఉంచాలి. అనగా ఒక అడుగు గ్యాప్ ఉంచాలి. పాదం గ్యాప్ కానీ తీసుకోండి. 2 పాదాల మీద కూడా సేమ్ వెయిట్ ఉండాలి. అటు ఒక సైడ్కి కానీ ఇంకో సైడ్కి కానీ ఇలా ఉండకుండా కరెక్ట్గా 2 పాదాలు కూడా మనం కరెక్ట్గా మన యొక్క బాడీ యొక్క వెయిట్ అనేది ఉంచాలి. ఉంచిన తర్వాత మన పాదం మొత్తం కూడా కింద పరిచేసేయాలి. బొటనవేలు దగ్గర నుంచి మన యొక్క హీల్ వరకు మొత్తం కూడా ఇలా మొత్తం స్ప్రెడ్ చేసేసి మొత్తం మన శరీరం యొక్క బరువంతా కూడా మన పాదాల మీద ఉంచేసేయాలి. ఉంచిన తర్వాత మనం యొక్క పొజిషన్ రైట్ ఉందా లెఫ్ట్ ఉందా అని అడ్జస్ట్ చేసుకుంటూ నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ ఇలా చేతుల్ని రెండింటిని కూడా పైకి తీసుకెళ్తాం. పైకి తీసుకెళ్ళిన తర్వాత 2 చేతులను కూడా ఇలా పైకి తీసుకొని ఇంటర్లాక్ చేస్తాం. వేలల్లో వేలు పెట్టేసి ఇంటర్లాక్ చేసిన తర్వాత మన శరీరం మొత్తాన్ని కూడా సాగదీయడానికి ట్రై చేస్తాం. ఇలా ఎక్కడి నుంచి అనగా మనం యొక్క కాలి బొటనవేలు దగ్గర నుంచి కూడా మన నీస్ని పైకి లాగేస్తాం. స్టమక్ లోపలికి వెళ్ళిపోతుంది. షోల్డర్స్ పైకి లాగేస్తాం. ఇలా పైకి ఇలా స్ట్రెచ్ చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే మన యొక్క
థై మజిల్లో పెయిన్ ఉన్నా సరే, మనకి కాఫ్ మజిల్ చాలామందికి ఉదయాన్నే లేవగానే పట్టేస్తుంటుంది. ఈ విటమిన్ ప్రాబ్లం ఉన్నా, లేక కొంతమందికి నిద్రలో కానీ మన యొక్క పిక్కలన్నీ కూడా పట్టేస్తుంటాయి. అవన్నీ క్లియర్ కావడానికి ఈ తాడాసనం అనేది ఉపయోగపడుతుంది. దీంట్లోనే మనం నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కూడా మన 2 పాదాలని పైకి లిఫ్ట్ చేస్తాం. ఇలా హీల్స్ని పైకి లిఫ్ట్ చేస్తాం, హీల్స్ని లిఫ్ట్ చేసి స్ట్రెచ్ చేస్తాం. ఇలా పైకి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ స్ట్రెచ్ చేస్తాం. మరలా శ్వాస వదిలేస్తూ కిందకు వచ్చేస్తాం. ఇలా మనం శ్వాస తీసుకుంటూ పైకి తీసుకెళ్తాం, మరలా శ్వాస వదిలేస్తూ కిందకి చేస్తాం. ఇలా చేయొచ్చును. ఊర్ధ్వ తాడాసనం అంటాం. ఇలా పైకి తీసుకున్నప్పుడు హ్యాండ్స్ చాలామందికి కూడా పెయిన్స్ ఉంటాయి. పెయిన్స్ ఉన్న వాళ్ళు శ్వాస తీసుకున్నప్పుడు ఇలా పైకి తీసుకెళ్ళండి, శ్వాస వదిలేసినప్పుడు ఇలా కిందకి తీసుకొని రావచ్చు. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి, యోగా చేసే వాళ్ళకి హ్యాండ్స్ ఒక్కసారిగా పైకి లిఫ్ట్ చేసి ఒక 1 minute 2 minutes ఉంటే పెయిన్స్ వస్తుంటాయి. అలాంటి వాళ్ళు శ్వాస తీసుకునేటప్పుడు ఇలా పైకి తీసుకెళ్తాం, శ్వాస వదిలేసేటప్పుడు ఇలా డౌన్ చేస్తూ కిందకి తీసుకొస్తాం. ఇన్హలేషన్ చేస్తూ పైకి తీసుకెళ్తాం, ఎగ్జలేషన్ చేస్తూ డౌన్ చేస్తాం. ఇలా మనం 10 times వరకు కూడా చేసుకోవచ్చు. మనం ఇలా చేసుకున్న తర్వాత మన యొక్క శ్వాస నార్మల్ అయ్యేంత వరకు కూడా 2 చేతులను కూడా ఇలా డౌన్ చేసేసి సమస్థితిలో ఉంటాం. ఈ యొక్క ఆసనం అనేది చేయడం ద్వారా మన యొక్క శరీరంలో ఏం జరుగుతుందంటే మన లంగ్స్ కెపాసిటీ పెరుగుతుంది, అలానే మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరుగుతాయి, అలానే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది మూవ్ అవుతుంటుంది. దీంతో పాటు మనం శ్వాస పైకి తీసుకున్నప్పుడు మనం ప్రాణాయామం కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవచ్చు. ఇలా పైకి తీసుకున్నప్పుడు మనం కపాలభాతి కానీ లేదా శీతలి కానీ వాళ్ళ యొక్క కండిషన్ బట్టి వాళ్ళు శరీరం చల్లగా ఉంటే హీట్ ప్రాణాయామాలు చేయాలి, అలానే వేడిగా ఉంటే కూల్ ప్రాణాయామాలు అనేది చేయాలి. ఎలా అంటే ఇప్పుడు మనం ఇలా పైకి తీసుకున్నప్పుడు కపాలభాతి అనగా పొట్టను లోపలికి తీసుకెళ్తూ ముందుకు తీసుకొస్తూ ప్రాణాయామం చేస్తాం. ఇలా మన యొక్క డైజెస్టివ్ సిస్టమ్ని యాక్టివ్ చేయడం కోసం ఈ యొక్క కపాలభాతి ప్రాణాయామం అనేది మనం చేయవచ్చు. ఇలా మనం దీంట్లోనే ఈ ఆసనంలోనే మనం ప్రాణాయామాలను అనేది యాడ్ చేసుకుంటాం. అదే శరీరం హీట్గా ఉంది, యాసిడిటీ ప్రాబ్లం ఉంది, లేక బాడీ అంతా హీట్ బాడీ ఉంటుంది, అలాంటి వాళ్ళు ఇలానే పైకి తీసుకొని మనం శీతలి ప్రాణాయామం కూడా చేసుకోవచ్చు. ఇలా మనం వాళ్ళు ఎంతసేపు చేయగలిగితే అంతసేపు చేయవచ్చు. అలానే మనం ఈ ఆసనాన్ని ఇలా స్టాండింగ్లో మనం చేయలేని వాళ్ళు చాలామంది ఉంటారు. అలాంటి వాళ్ళు వాల్ సపోర్ట్ తీసుకొని కూడా వాల్కి మొత్తం కూడా బ్యాక్ అంతా కూడా టచ్ చేసేసి ఈ యొక్క ఆసనాన్ని చేసుకోవచ్చు. ఈ రకంగా ఈ యొక్క తాడాసనం ద్వారా మనం రకరకాల బెనిఫిట్స్ ఉన్నాయి. ఇంకా గైనకల్ ఇష్యూస్ కానీ, లంగ్స్ కెపాసిటీ పెరగడం కానీ, నెక్ పెయిన్ తగ్గడం కానీ, ఇలా రకరకాలైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ఈ యొక్క ఆసనం చేసుకొని ఆ యొక్క బెనిఫిట్స్ అనేది పొందగలరు. నమస్కారం. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్ ని సపోర్ట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు శ్రేయోభిలాషులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని ప్రెస్ చేయండి. స్వతంత్ర భక్తి ఛానల్ ప్రేక్షకులకు ధన్యవాదాలు. స్వతంత్ర భక్తి యూట్యూబ్ ఛానల్, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.